we are coming to the next problem. This is the case of n jobs on 3 missions. So far we discussed about the n jobs on 2 missions. Now in this session, a brief introduction about the n jobs. అంటే ఇక్కడ వర్క్స్ చాలా ఉంటాయి, but we are doing on the 3 missions. Okay, in the last class 2 missions. Okay, we discussed. Okay, so Johnson's rule scheduling on the n jobs on 3 missions. Okay, let's see the problem. Consider the 3 missions. Okay, mission 1, mission 2, mission 3. Okay, and 5 jobs. Job 1, job 2, job 3, job 4, job 5. Okay, 5 job flow problem as shown in the table. Determine the optimal sequence of jobs that minimize the total elapsed time. Elapsed time అంటే మీకు చెప్పాను కదా. Okay, the shortest time, okay, after starting to finish the work on missions in hours. Okay, we have to find it like this. Suppose in the last problem I said you that I said you that sweet shop is the example, best example. But in this case I am saying you that take that tailor shop is the best example. Okay, first job for him to is to stitch the shirt. Okay, to stitch the shirt. Why should I am taking this examples? Means you people are confusing. Okay, second operation is his duty is to stitch pant, and third job for the tailor is to make stitch chudidar. Next, fourth task for the tailor is to stitch the uniform. Okay, fifth job is that to stitch the blazer. So these are the 5 jobs. These 5 jobs he required on the 3 missions. Definitely he have to follow the first mission after second mission after third mission. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ మిషన్ లో ఏం చేస్తాడు, స్టిచ్ చేస్తాడు. తర్వాత సెకండ్ మిషన్ లో ఏం చేస్తాడు, జిగ్జాగ్ చేస్తాడు. తర్వాత థర్డ్ మిషన్ లో సంథింగ్ ఇంకేదైనా అవుట్ ఫినిష్ ఏదైనా ఇచ్చాడు అనుకోవచ్చు. ఓకే, హియర్ యూజింగ్ ద 3 మిషన్స్, 3 మిషన్లు యూజ్ చేస్తున్నాడు. దీస్ ఆర్ ద 5 ఆపరేషన్స్. ఓకే, ఇలాంటి సమయంలో సార్ మరి పాత కేసులో 2 మిషన్లు ఉన్నాయి కదా, మరి ఇలాంటి వాటిలో 3 కేసెస్ ఉన్నాయి కదా అంటే you have to follow the Johnson rule. Johnson's చెప్పిన రూల్ ఫాలో అవ్వాలి. ఓకే, అతను ఏం చెప్పాడంటే the first rule he said that minimum in M1 అంటే మిషన్ 1 లో మినిమం వాల్యూ ఏదైతే ఉందో which should be greater than or equal to the maximum value of M2. ఓకే, ఈ కండిషన్ మాత్రం మర్చిపోకూడదమ్మా. మినిమం ఆఫ్ M1 అంటే మిషన్ 1 లో మినిమం వాల్యూ, ఇక్కడ మినిమం వాల్యూ ఏముందమ్మా మనకి 11 ఉందా లేదా, మినిమం వాల్యూ 11. ఈ 11 అనేది ఎలా ఉండాలి, మినిమం వాల్యూ ఆఫ్ M1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద మాక్సిమం వాల్యూ ఆఫ్ M2. M2 అంటే ఇది మిషన్ 2 లో మాక్సిమం వాల్యూ ఏంటమ్మా, మాక్సిమం వాల్యూ 10 కదా. ఇజ్ ఇట్ ఎస్ ఆర్ నో, మాక్సిమం వాల్యూ అదే కదా, పెద్ద డిజిట్. సో 10 అంటే ఏంటి, 11 అన్నది 10 కన్నా ఎక్కువే కదా, గ్రేటర్ దెన్ కదా. సో కండిషన్ 1 సాటిస్ఫైడ్. సో కండిషన్ 1 సాటిస్ఫైడ్. సో సాటిస్ఫైడ్ అమ్మా. ఓకే, కండిషన్ 2 సాటిస్ఫై అయిపోతే నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ కండిషన్ 1 సాటిస్ఫైడ్, మినిమం ఆఫ్ M1 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద మాక్సిమం ఆఫ్ M2. సో ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయింది. కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి యూ హ్యావ్ టు గో త్రూ ఫర్ ద నెక్స్ట్ ప్రాసెస్. ద నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద G అండ్ H టర్మ్స్. G మరియు H టర్మ్స్ కన్సిడర్ చేస్తారమ్మా. G ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తారంటే G వాల్యూ M1 ప్లస్ M2 అంటే మిషన్ 1 వాల్యూస్ అలాగే మిషన్ 2 వాల్యూస్ కలపాలి. ఓకే, అదే విధంగా H అంటే ఏంటి, M2 వాల్యూస్ M3 వాల్యూస్ యాడ్ చేయాలి. సో మిషన్ 2 ప్లస్ మిషన్ 3 వాల్యూస్ మీరు యాడ్ చేయాలి. సో మేక్ దమ్ ఇట్ ఇస్ సింగిల్. ఓకే, ఒక సింగిల్ టర్మ్ లోకి తీసుకురండి. GH. ఓకే, ఇక్కడ మనకి ఏంటమ్మా 5 జాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ జాబ్, సెకండ్ జాబ్, థర్డ్ జాబ్, ఫోర్త్ జాబ్, ఫిఫ్త్ జాబ్. సో ఇక్కడ మీకు G టర్మ్ అంటే ఏం చెప్పాను, M1 ప్లస్ M2 అంటే ఇక్కడ చూడండి అమ్మా, మిషన్ 1. ఓకే, మిషన్ 1 ఫస్ట్ జాబ్ అంటే రెండు కూడా యాడ్ చేయండి. ఫస్ట్ జాబ్ 10 ప్లస్ 11
What is the 10 plus 11? It is a 21, right? So G value here it is 21. Next, coming to the second job, G value. G value we can చెప్పాను m1 plus m2. Okay, here see 13 plus 8, so 21. Next, third value we have to find. Third job ki find out cheyalama. Enti G value. G value enti m1 plus m2. So here third value 15 plus 6. Here 15 plus 6 how much? 21. So third value we got that 21. Next, fourth value. Okay, fourth job. Okay, fourth job lo G value కనిపెట్టాలి. G value enti m1 plus m2. Fourth job lo m1 plus m2. 12 plus 7. Okay, this is 19, right? So I am writing here 19. అదే విధంగా ఫిఫ్త్ జాబ్ కి కూడా, ఓకే, ఫిఫ్త్ జాబ్ కూడా మీరు G వాల్యూ కనిపెట్టాలంటే m1 plus m2. సో హియర్ m1 plus m2, ఓకే, 20 plus 9. సో ది ఆన్సర్ ఇస్ 29. ఓకే, we got the terms be like this. Next, same you have to follow for the H term also. H అంటే ఏంటి? m2 plus m3, machine 2 plus machine 3 కాంబినేషన్. సో ఇక్కడ చూడండి, machine 2 plus machine 3 for the first job ki machine 2 plus machine 3 ఎంత మా 10 plus 12 అంటే 22 వచ్చింది. ఓకేనా, 22 వచ్చింది. నెక్స్ట్, ఓకే, సెకండ్ జాబ్ కి m2 plus m3 వాల్యూ 20 plus 8 ఎంత 28 రా. నెక్స్ట్, థర్డ్ వాల్యూ చూడండి, 15 plus 6, ఓకే, 21. నెక్స్ట్, 19 plus 7 how much? 26. Next, 7 plus 9 it is 16. So we got the, ఓకే, ఇందాక మనం అనుకున్న విధంగా ఏదైతే మనకి ఏముంది అంటే మనం ఇక్కడ 3 మిషన్స్ ఎలా తీసుకొచ్చాము? 2 ఈక్వేషన్స్ కింద తీసుకొచ్చాము, అంటే 2 మిషన్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాము. ఇక్కడ మనకి ప్రొసీజర్ తెలుసు కదా లేదా? మొత్తం ఎన్ని జాబ్స్ ఉన్నాయమ్మా? 5 జాబ్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు టేక్ ద 5 బాక్స్. ఓకే, 5 బాక్స్, ఒక టేబుల్, ఒక చిన్న బాక్స్ తీసుకుని 5 టేబుల్స్ కింద మనం డ్రా చేసుకుంటాం. 1 2 3 4 5. మీకు ఇక్కడ ఏం చెప్పాను? లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ సైడ్ ఏమో రైట్ హ్యాండ్ సైడ్ అప్లై చేసుకోమన్నాను. లెఫ్ట్ సైడ్ ఆల్వేస్ గోయింగ్ బి లైక్ దిస్, రైట్ హ్యాండ్ సైడ్ విల్ బి గోయింగ్ లైక్ దిస్. ఇప్పుడు G వాల్యూలోనమ్మా, ఓకే, ఇచ్చిన G వాల్యూలో లీస్ట్ వాల్యూ ఏముంది? G టర్మ్స్. నేను ఏదైతే పింక్ కలర్ లో కనిపిస్తుందో అందులో లీస్ట్ వాల్యూ ఏది? 19. 19 అంటే ఎంత? జాబ్ నెంబర్ 4. ఇజంట్ ఇట్ అవునా కదా? సో ఐఎమ్ రైటింగ్ 4 హియర్ ఇస్ ద ఫస్ట్ టర్మ్. ఏది లీస్ట్ ఉందో ఆ టర్మ్ రాసుకున్నాను. సో ఐఎమ్ ఎలిమినేటింగ్ ద 19. సో ఎంటర్ యూ హావ్ టు ఎలిమినేట్. ఎంటర్ ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్, RHS. RHS అంటే ఏంటి? కింద హెచ్ మిషన్. సో హెచ్ లోని లీస్ట్ వాల్యూ ఏముందమ్మా? లీస్ట్ వాల్యూ ఏముంది? 16 ఉంది, అవునా కదా? సో 16 అంటే ఏంటి? జాబ్ 5 కదా. సో లీస్ట్ టర్మ్ జాబ్ 5. సో జాబ్ 5 తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. సో నెక్స్ట్ ఇంకా మనకి 3 ఉన్నాయమ్మా. 3 ఉన్నాయి, ఓకే, 1 2 3 ఉన్నాయి. 1 2 3 లోని నెక్స్ట్ కమింగ్ టు ద మళ్ళీ RHS, ఒక LHS ఒక RHS, ఒక LHS ఒక RHS చూసుకుంటాం. ఇప్పుడు LHS చూసుకోండి. LHS నెక్స్ట్ లిస్ట్ టర్మ్ ఏముంది? నెక్స్ట్ లిస్ట్ లో 3 కూడా 21 ఉన్నాయి. సరే, ఇలాంటి కేసులో మరి ఎలా తీసుకోవచ్చు అంటే ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, యూ హ్యావ్ టు కాంబినేషన్స్ వస్తాం. ఇక్కడ 1 వస్తుంది, ఓకే, 1 తీసుకోవచ్చు. ఓకే, నేను సపోజ్ 1 తీసుకున్నాను, ఈ 21 తీసుకున్నాను. సో దిస్ ఈస్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ కమింగ్ టు ద RHS. RHS నెక్స్ట్ లిస్ట్ టర్మ్ ఏది? ఇదే కదమ్మా, 21 కదా లీస్ట్ టర్మ్. సో 3 తీసుకున్నాం. సో దిస్ ఇస్ ఆల్సో ఎలిమినేటెడ్. సో మిడిల్ ఏముందిరా? 2 ఉంది. సో ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు సార్ నాకు ఇలా వద్దు సార్, మీరు ఎందుకు ఇక్కడ 1 కన్సిడర్ చేసుకున్నారంటే 2 కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు బాక్స్ ఎలా వస్తుంది? 4 1 2 3 5 ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు మనం. ఓకే, లేదనుకుంటే పాసిబిలిటీ కేసు, సార్ నేను ఇక్కడ మీరు సారీనా హియర్ 2 1 ఇలా తీసుకోవచ్చు. సార్ మీరు ఇక్కడ 21 నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ కన్సిడర్ చేసుకున్నాను సార్, ఇది కాకుండా నేను మిడిల్ కన్సిడర్ చేసుకున్నానంటే ఇంకొక పాసిబిలిటీ కేసు వస్తుంది. ఎలాగైనా పర్వాలేదు. ఓకే, ఎనీ 1 పాసిబిలిటీ కేసు మీరు తీసుకోండి. ఓకే, నేను ఇది తీసుకున్నాను ఫస్ట్ ఏదైతే వచ్చిందో అది. నెక్స్ట్ మనకు తెలుసు కదా, ఓకే, LHS సైడ్ RHS సైడ్ కూడా వచ్చింది. సో వాట్ వీ డూ, వీ హ్యావ్ టు బిల్డ్ ఎ టేబుల్. మనం టేబుల్ బిల్డ్ చేసుకోవచ్చు. ఆ టేబుల్లో మనకి ఏముంటుందమ్మా? జాబ్స్ ఏమో మనం ఇక్కడ సీక్వెన్షియల్ ఆర్డర్లో రాసుకుంటాం జాబ్స్. ఓకే, తర్వాత వచ్చేసరికి జాబ్స్ తర్వాత ఫస్ట్ మిషన్ 1,
ఓకే మిషన్ 1 కి సంబంధించి ఫస్ట్ బాక్స్, మిషన్ 2 కి సంబంధించి సెకండ్ బాక్స్, అదేవిధంగా మిషన్ 3 కి వచ్చి థర్డ్ బాక్స్. ఓకేనా? ఇక్కడ మనకు ప్రతి మిషన్ లో కూడా 2 టైమ్స్ ఉంటాయి కదమ్మా. 2 టర్మ్స్ ఏంటవి? ఇన్ అవుట్. మిషన్ ఇన్ అవుట్. మిషన్ 1 లోకి ఎప్పుడు వచ్చింది? మిషన్ 1 నుండి ఎప్పుడు బయటకు వెళ్ళింది? సో మిషన్ 2 కి ఎప్పుడు వచ్చింది? ఇన్. మిషన్ 2 నుండి ఎప్పుడు బయటకు వెళ్ళింది? అవుట్. మిషన్ 3 కి ఇన్ ఎప్పుడు వచ్చింది? అలాగే మిషన్ 3 నుండి బయటకు ఎప్పుడు వెళ్ళింది? సో వాట్ ఆర్ దోస్ 5 జాబ్స్? మన దగ్గర ఉన్న 5 జాబ్స్ ఏంటి? ఓకే 1 2 3 4 5. ఓకే సో మనం ఏ ఆర్డర్లో ప్లేస్ చేసుకోవాలి? జాన్సన్ చెప్పిన రూల్లో మనం ప్లేస్ చేసుకుంటాం. ఫస్ట్ ప్రయారిటీ వీఆర్ గివింగ్ టు ద 4 1 2 3 5. Isn't it yes or no? Yes. Okay. First ఇక్కడ చూడండి అమ్మా, ఫోర్త్ జాబ్ అంటే మీకు ఏం చెప్పాను? మీకు ఫోర్త్ జాబ్ అంటే అక్కడ నెంబర్స్ ఉంటే ఇక్కడ నెంబర్స్ ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫోర్త్ జాబ్ మీకు ఏమన్నా, ఫస్ట్ టైలర్ ఏం చేశాడంటే యూనిఫామ్ కుట్టడం వాడు యొక్క ఎయిమ్ కింద పెట్టుకున్నాడు. ఓకే సో యూనిఫామ్ కుడుతున్నాడమ్మా. ఇనీషియల్ గా అతను ఫ్రీగా ఉన్నాడు, ఆ వారంలో అతనికి ఏ విధమైన ఓకే ఆర్డర్స్ రాలేదు. సో ఇనీషియల్ గా తను టైం ఫ్రీగా ఉన్నాడు. సో ఇప్పుడు వాడు ఏం కుడతాం అనుకున్నాడు? ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాడు? ఫోర్త్ టర్మ్కి ఇచ్చాడు. ఫోర్త్ టర్మ్ ఏంటంటే యూనిఫామ్కి. యూనిఫామ్ కుట్టాలంటే అతనికి ఎంత సమయం పడుతుంది? 20 అవర్స్. ఓకే 20 అవర్స్ 20 గంటలు పడుతుంది అనుకోండి ఎగ్జాంపుల్. సో ప్రాసెసింగ్ టైం ఎంత? 20. సో మీకు 20 అవర్స్ తర్వాత ఓకే హియర్ నాట్ ఏ 20, హియర్ ఇట్ ఇస్ ఎ 12. సో యూనిఫామ్ కుట్టడానికి తనకి 12 అవర్స్ పట్టింది, అంటే ప్రాసెసింగ్ టైము 12 అవర్స్ పట్టింది. సో వాడికి టైలర్ కి ఎప్పుడు వస్తుంది అంటే యూనిఫామ్ జస్ట్ మామూలుగా స్టిచ్ చేస్తాడు, ఇంకా మిషన్ 2 కి పంపించాలి, మిషన్ 3 కూడా పంపించాలి, అంటే జిగ్జాగింగ్ పంపించాలి, సంథింగ్ ఇంకో అదర్ మిషన్స్ కూడా పంపించాలి. సో థర్డ్ మిషన్ అంటే సంథింగ్ ఐరనింగ్ చేసే మిషన్ అనుకోండి, ఐరన్ ఏదో చేసేది. సో ఇక్కడ మనకి ఓన్లీ ఒక డ్రెస్ అనేది ఎప్పుడు మనకి వచ్చింది? 12 అవర్స్ తర్వాత వచ్చింది. 12 అవర్స్ తర్వాత 12 అవర్స్ వరకు కూడా మిషన్ 1 అనేది ఖాళీ ఉండదు. ఓకే ఇజంట్ ఇట్ ఎస్ ఆర్ నో? ఎస్. 12 అవర్స్ తర్వాత మిషన్ ఖాళీ అవుతుంది. 12 అవర్స్ అంట ఎప్పుడు ఖాళీ అవుతుంది? 12 గంటల తర్వాత మిషన్ ఖాళీ అవుతుంది. సో సెకండ్ ప్రయారిటీ వాడు దేనికి ఇస్తాడు? మిషన్ 1 కి. అంటే మిషన్ 1 సెకండ్ ఏ ఆపరేషన్ తీసుకుంటుంది అంటే షర్ట్ కుడుతుంది సార్. ఓకే ఎవరు ఇచ్చిన షర్ట్ కుడుతుంది. ఆ షర్ట్ కుట్టడానికి ఎంత సమయం పడుతుంది? ప్రాసెసింగ్ టైం 11 అవర్స్ పడుతుందమ్మా. ఓకే సో ఇక్కడ 12 గంటల వరకు ఖాళీ లేదు అండ్ 11 అవర్స్ ప్రాసెసింగ్. సో షర్ట్ 2 నీకు ఫస్ట్ ఆపరేషన్ కంప్లీట్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? 12 + 11 ఎంతమ్మా? ఇట్ ఈస్ 23 అవర్స్ పడుతుంది. ఓకే నెక్స్ట్ 23 అవర్స్ వరకు కూడా నీకు ఓకే మిషన్ ఖాళీ ఉండదు. 23 అవర్స్ వరకు కూడా బిజీగా ఉంటుంది. సో 23 అవర్స్ తర్వాత ఏ ఆపరేషన్ యాక్సెప్ట్ చేస్తుంది? సెకండ్ ఆపరేషన్ యాక్సెప్ట్ చేస్తుంది. సెకండ్ ఆపరేషన్ అంటే ఫ్యాంట్ కొడుతుంది. ఫ్యాంట్ కొట్టడానికి ఎంత సమయం పడుతుంది? 13 అవర్స్ పడుతుంది ప్రాసెసింగ్ టైం. సో ఓవరాల్ గా నీకు ఫ్యాంట్ బయటికి రావాలంటే ఎంత సమయం పడుతుంది? 23 + 13 అంటే 36. సో 36 అవర్స్ పడుతుంది. సో 36 అవర్స్ వరకు కూడా మిషన్ ఖాళీ ఉండదు. 36 తర్వాత నీకు మిషన్ ఖాళీ అవుతుంది. 36 ప్లస్ ఈసారి ఏ యాక్సెప్ట్ చేస్తుంది? థర్డ్ ఆపరేషన్ యాక్సెప్ట్ చేస్తుంది. థర్డ్ ఆపరేషన్ ఈసారి చుడిదార్ కుడుతుంది. చుడిదార్ కుట్టడానికి ఎంత సమయం పడుతుంది? 15 అవర్స్ పడుతుందమ్మా. ఓకే 6 + 5 సో 11 3 51 అవర్స్ పడుతుంది. ఓకేనా? సో మనకి 51 గంటలు పడుతుంది. ఓకే పంజాబ్ డ్రెస్ రావాలంటే కనుక. నెక్స్ట్ 51 గంటల వరకు కూడా నీకు మిషన్ ఖాళీ ఉండదు. తర్వాత ఫిఫ్త్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. ఏంటి? బ్లేజర్ కుట్టడానికి. బ్లేజర్ కుట్టడానికి ఎంత సమయం పడుతుంది? 20 అవర్స్ సమయం పడుతుంది. సో 51 + 20 అంటే 71 వరకు కూడా మీకు మిషన్ 1 అనేది ఖాళీ ఉండదు. టోటల్ టైం టేకెన్ బై ద మిషన్ 1 is 71 అవర్స్. ఈ విధంగా మీకు మిషన్ 1 అనేది 71 అవర్స్ తీసుకుంటుంది. సో కమింగ్ టు ద మిషన్ 2 వన్స్ ఫస్ట్. ఓకే ఇక్కడ చూడండి అమ్మా M2 దగ్గరికి అంటే ఇప్పుడు ఫస్ట్ ఫోర్త్ జాబ్ చూడండి. ఫోర్త్ జాబ్ అంటే మీకు ఏం చెప్పాను? యూనిఫామ్ అన్నాను. యూనిఫామ్ ఎప్పుడు వస్తుంది అంటే 12 గంటల తర్వాత ఫస్ట్ స్టేజ్ అయిపోతుంది. 12 గంటల తర్వాత మాత్రమే వస్తుంది. 12 గంటల తర్వాత వస్తుందమ్మా. ఓకే 12 గంటల వరకు కూడా నీకు మిషన్ 2 ఖాళీ అయ్యారా. సో ఇప్పుడు 12 గంటల తర్వాత వచ్చింది. సో ఇక్కడ మిషన్ 2 లో కూడా నీకు ఫోర్త్ దానికి ప్రాసెసింగ్ టైం ఉంది. ఎంత అంటే 7 గంటలు పడుతుంది. సో 12 + 7 అంటే ఎంత? 19 అవర్స్ లో నీకు బయటకు వస్తుందా. 19 అవర్స్ వరకు కూడా ఈ మిషన్ నీకు ఖాళీ ఉండదు. 19 అవర్స్ తర్వాత మాత్రమే ఈ మిషన్ ఖాళీ అవుతుంది. సో 19 కానీ ఇక్కడ చూడండి అమ్మా
19 అవర్స్ తర్వాత మాత్రమే నీకు మిషన్ ఖాళీ అవుతుంది. కానీ నీకు ప్రొడక్ట్ ఎప్పుడు వస్తుందా మిషన్ దగ్గరికి 23 గంటలకు వస్తుంది. అంటే 23 తీసుకోవాలిరా, అప్పటి వరకు నీకు మిషన్ ఖాళీ ఉంటుంది. మిషన్ ఖాళీగా తీసుకోవు. సో 23 తీసుకుంటాను. ఓకే 23 ప్లస్ ఇక్కడ చూడండి ఫస్ట్ కాంపోనెంట్ ఇప్పుడు ఎప్పుడు వస్తుంది 10 గంటల తర్వాత వస్తుంది. ఓకే 23 ప్లస్ 10 ఎంతమ్మా 33. నీకు మిషన్ 33 అవర్స్ వరకు ఖాళీ ఉండదురా, కానీ నీకు ప్రోడక్ట్ ఎప్పుడు వస్తుంది 36 అవర్స్కి వస్తుంది. సో 36 వేసుకుంటావు, ఏదైతే మ్యాక్సిమం ఉందో అదే వేసుకుంటావు. 36 గంటల తర్వాత వస్తుంది. 36 గంటల తర్వాత వచ్చిన తర్వాత ప్రాసెసింగ్ టైం ఎంత అవుతుందమ్మా సెకండ్ ఐటమ్కి ప్రాసెసింగ్ టైం 8 అవర్స్ అవుతుంది. సో 36 44 అవర్స్ పడుతుందా. సో 44 అవర్స్ వరకు కూడా నీకు ఏంటి మిషన్ ఖాళీ ఉండదు. కానీ ఎప్పుడు వస్తుంది నీకు మిషన్ 2 దగ్గరికి 51 గంటల తర్వాత వస్తుంది. సో 51 తీసుకుంటాము. సో ప్రాసెసింగ్ టైం ఎంత మనకి ఇక్కడ థర్డ్ ప్రాసెసింగ్ ఐటమ్ 6 రా. సో 51 ప్లస్ 6 ఎంత 57. 57 గంటల తర్వాత మాత్రమే నీకు మిషన్ 2 ఫ్రీ అవుతుంది. కానీ నీకు నీ దగ్గరికి ఎప్పుడు వస్తుంది 71 గంటల తర్వాత వస్తుంది. సో 71 తీసుకుంటాం. 71 వచ్చిన తర్వాత సెకండ్ మిషన్ 2లో నీకు ఎంతసేపు ప్రాసెసింగ్ ఉన్నదమ్మా అంటే 9 అవర్స్ ఉన్నది. అంటే ఎంత 80 అవర్స్ తర్వాత నీకు అది మిషన్ 2 దాటుతుంది. సో కమింగ్ టు ద మిషన్ 3. ఓకే మిషన్ 3లో ఎప్పుడు వస్తుంది ఇన్ టైము నీకు ఈ షర్ట్ ఎప్పుడు వస్తుంది ఐరన్ చేయడానికి 19 గంటల తర్వాత మాత్రమే వస్తుంది. సో తర్వాత మిషన్ 3లో ఎంత సమయం ఉంటుందమ్మా ఓకే ఏది ఫోర్త్ ఎన్ని అవర్స్ ఉంటుంది 19 అవర్స్ ఉంటుందమ్మా. ఓకే సో 19 ప్లస్ 19 ఎంత 38 అవర్స్ తర్వాత నీకు ఇది బయటకు వస్తుంది. ఓకే స్టిచ్చింగ్ అయిపోయి ఓకే సెకండ్ ప్రాసెస్లో జిగ్జాగ్ అయిపోయి ఐరనింగ్ అయిపోయి 38 గంటల తర్వాత బయటకు వస్తుంది ఈ ప్రోడక్ట్. అదేవిధంగా M3 చూసుకోండి తర్వాత ఈ ఫస్ట్ ఐటమ్ ఏంటి మీకు ఏం చెప్పండి షర్ట్. ఈ షర్ట్ మీకు ఎప్పుడు వస్తుంది 33 అవర్స్ వరకు రా. ఓకే ఇదేంటి మిషన్ 38 గంటల వరకు ఖాళీ ఉంది. సో 38 గంటల తర్వాత ఫ్రీ అవుతుంది మిషన్. తర్వాత ఇప్పుడు ఎంత సమయం తీసుకుంటుందమ్మా ఫస్ట్ నీ ప్రాసెసింగ్ టైం ఎంత 12 అవర్స్ రా. 38 ప్లస్ 12 అంటే 50 అవర్స్కి నీకు ఓకే షర్ట్ అనేది వస్తుంది. తర్వాత 50 గంటల వరకు కూడా నీకు మిషన్ ఫ్రీగా ఉండదు. ఓకే ఇక్కడ 44 గంటలకు వచ్చేస్తుంది. సో 50 గంటలు తర్వాత ఏంటి 50 గంటల తర్వాత ఎంత అవర్ ఇస్తావు నువ్వు ఇక్కడ ప్రాసెసింగ్ టైము సెకండ్ వరకు ప్రాసెసింగ్ టైం 20. సో 70 అవర్స్ రా. ఇక్కడ నీకు 70 అవర్స్ వరకు కూడా మిషన్ ఫ్రీ ఉండదు. తర్వాత థర్డ్ దాని యొక్క ప్రాసెసింగ్ టైం ఎంత 15. సో 15 యాడ్ చేసుకుంటే ఎంతమ్మా 85. సో 85 అవర్స్ వరకు కూడా నీకు ఇక్కడ మిషన్ ఫ్రీ ఉండదు. సో ఇప్పుడు నీకు ఫిఫ్త్ ఆపరేషన్ యొక్క మిషన్ 3లో ప్రాసెసింగ్ టైం ఎంత 7 రా. అంటే ఎంత 92 అవర్స్. సో ఓవరాల్గా నీకు మొత్తం అన్ని కాంపోనెంట్స్ బయట కావాలంటే 92 అవర్స్ పడుతుందమ్మా. ఓకేనా దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. టోటల్ elapsed time is 92 hours. Okay please once understand this problem.